అందరూ మా నాయకులు పాల్గొంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష, రేవంత్ రెడ్డి ఆదేశం, అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ఏదైతే అధికారంలో బీజేపీ నాయకులు బంద్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేయడం సంతోషకరము, శుభపరణం. కానీ ఆ బీజేపీ నాయకులు కేంద్రం వద్దకు వెళ్లి మోడీ గారికి మొరబెట్టుకోవాలి. ఇది న్యాయమైన కోరిక, దీన్ని తీర్చాల్సిందేనని ఎందుకు పోవట్లేదు? బీజేపీ ఎంపీలు ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు? ఇది వారి బాధ్యత కాదా? అందులో బీసీ నాయకులు ఎందుకు ముఖం చాటిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు చేయంగా మీరు బీసీలు కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇది ప్రజలు అడుగుతా ఉన్నారు. బీసీ బంద్కు సంబంధించి అంబర్పేటలో బంద్లో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు. సార్ చెప్పండి, బంద్ ఎట్లా కొనసాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానిటరింగ్ చేశారు. ఎట్లా బంద్ ఇబ్బంది లేకుండా విజయవంతం కొనసాగుతా ఉంది. కొన్ని చోట్ల టీ కోట్లు, మెడికల్ షాపులు తప్ప ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నారు. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా బయటకు రాలేదు. మా మంత్రులందరూ కూడా జిల్లాలో బంద్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీ అధ్యక్షులందరూ దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. పరిపూర్ణంగా బంద్ సాగుతూ ఉంది. బంద్ విజయవంతం అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి ఒక కనువిప్పు కలగాలి. ఇలా బీజేపీ నాయకులు బంద్లో పాల్గొంటూ ఉన్నారు, సంతోషం. కానీ మీరు ఎందుకు వెళ్ళి మోడీ గారు అడగట్లే? మోడీ గారు ఎందుకు మొరబెట్టుకోవట్లే? ఇది న్యాయమైన కోరిక కదా, ఇది అందరి కోరిక కదా. బలుగు బలైన వర్గాల కోరికను ఎందుకు మీరు న్యాయపరంగా చేయట్లేదు? అదే అడగాల్సిన అవసరం ఉంది. బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావడాన్ని ఎట్లా చూస్తారు? చీఫ్ గా శుభ పరిణామము. ఏదైతే చిత్తశుద్ధితో బంద్లో పాల్గొంటా ఉన్నారో అదే చిత్తశుద్ధితో ముందుకు నడవాలి. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమము. ఇది రాష్ట్రంలో ఉన్న అధిక జనాభా కోరిక. ఇది ఆ కోరికను పూరించడంలో పార్టీలకు అతీతంగా అందరం ముందుకు రావాలి. ఇప్పుడు సంఘాలుగా ముందుకు పోయినట్టుగానే ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఒకవేళ మోడీపై ఒత్తిడి చేసే డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారిని కోరుతాము. వారి నాయకత్వంలో అఖిల పక్షం ఢిల్లీకి పోతాం. ఎన్నికల విషయంలో పార్టీ పరంగా ఇప్పుడు ప్రస్తావన లేదు. మా చిత్తశుద్ధల్లా చట్టపరంగా ఇవ్వాలని